హలో అండి. ఎప్పుడూ రొటీన్‌గా గులాబ్ జామే కాకుండా ఇన్‌స్టంట్ పిండితో ఇలా కాలా జామున్ కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక చిన్న కప్పులో 1 స్పూన్ షుగర్‌ని తీసుకుని అందులో 2 స్పూన్స్ వాటర్‌ని వేసుకుని షుగర్‌ని కరగబెట్టుకోవాలి. తర్వాత ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ ఉంటుంది కదా, 180 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఆ కోవాలో మనం కరగబెట్టుకున్నాం కదా షుగర్ని, ఆ వాటర్ వేసుకొని ముందుగా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని సాఫ్ట్ చపాతీ పిండిలా కలుపుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. తర్వాత షుగర్ సిరప్ కోసం 2½ కప్స్ షుగర్ని వేసుకొని అందులో 1½ కప్ వాటర్ని పోసుకొని షుగర్ని కరిగిన తర్వాత ఆ షుగర్ సిరప్ 2 పొంగులు వచ్చిన తర్వాత కొంచెం జిగురుగా తగులుతుంది. అదే కరెక్ట్ పాకం అండి. అందులో 4 ఇలాచీలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం వీటిని వేసుకోవాలన్నమాట. మనం కలిపెట్టుకునే పిండిని మరొకసారి బాగా కలిపి, మీకు కాలా జామున్ రౌండ్గా కావాలో లేకపోతే సిలిండర్ షేప్లో కావాలో, మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో చేసుకుని అన్నిటినీ కూడా పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ని మరీ హైలో కాకుండా మీడియం హీట్లో ఉన్నప్పుడు వీటిని అన్నిటినీ వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఫస్టే హై ఫ్లేమ్లో పెట్టొద్దు. పైన కలర్ వస్తుంది కానీ లోపల పిండి అనేది ఉడకదు. కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. వన్స్ లైట్ బ్రౌన్ కలర్ స్టార్ట్ అవుతున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అప్పుడు కలర్ అనేది డార్క్ అవుతుంది అన్నమాట. మనం షుగర్ సిరప్ వేసుకున్నాం కదా, అందుకే కలర్ అనేది డార్క్ వస్తుంది. ఇప్పుడు షుగర్ సిరప్లో వేసుకొని మీకు నచ్చితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.